హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అహంకారమే పతనం, వినయమే నిజమైన బలం అనే విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కథ మీ గర్వాన్ని పూర్తిగా మార్చేస్తుంది. వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే ఈ కథని పూర్తిగా చూడండి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాణక్యుడు అహంకారాన్ని మనిషి పతనానికి ప్రధాన కారణంగా పేర్కొన్నాడు. జ్ఞానం, ధనం, అధికారం వచ్చినప్పుడు వినయాన్ని కోల్పోతే విజయాలు ఎక్కువ కాలం నిలవని చెప్పాడు. అహంకారం మనిషికి ఉన్న గొప్ప శత్రువు. అది జ్ఞానాన్ని కప్పి సరైన నిర్ణయాలను తీసుకొనివ్వదు. అహంకారం పతనానికి మొదటి మెట్టు. వినయం ఉన్నవారికి గౌరవం పెరుగుతుంది. ధనం, అధికారం శాశ్వతం కావు. అహంకారం వాటిని త్వరగా కోల్పోయేలా చేస్తుంది. అహంకారి మంచి సలహాలను కూడా తిరస్కరిస్తాడు. విజయం వచ్చినప్పుడు వినయంగా ఉండటమే నిజమైన గొప్పతనం. అహంకారం ఒక రాజును పడగొట్టింది. వినయం ఒక సామాన్యుడిని గెలిపించింది. ఈ కథలో ఒక రాజు ఉన్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక్క లోపం అతని సామ్రాజ్యాన్ని కూల్చేసింది. అదే అహంకారం. మరొక వైపు ఒక సాధారణ మనిషి. అతని దగ్గర ఏమీ లేదు, కానీ వినయం అతన్ని విజేతగా మార్చేసింది. ఈ కథ మీ ఆలోచనని మార్చేస్తుంది. పురాతన కాలంలో విక్రమసేనుడు అనే ఒక శక్తివంతమైన రాజు ఉండేవాడు. ఆ రాజు నాలాంటి రాజు ఈ లోకంలో లేడు అనే మాట అనేవాడు. అతని మాటలు మంత్రుల గుండెల్లో భయాన్ని నింపేవి. ఎవ్వరూ సలహా ఇవ్వడానికి ధైర్యం చేయలేకపోయేవారు. అదే రాజ్యంలో ఆనంద్ అనే పండితుడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ వినయంగా ఇలా చెప్పేవాడు: జ్ఞానం ఉన్నవాడు గర్వించడు, వినయంగా నేర్చుకుంటాడు. అతను చాణక్య బోధనలు పాటించేవాడు. ఒకరోజు భయంకరమైన వార్త వచ్చింది. శత్రురాజ్యం దాడి చేయబోతోంది. మంత్రులు భయపడ్డారు. మహారాజా, మనం జాగ్రత్త పడాలి అని మంత్రి చెప్పాడు. అప్పుడు రాజుగారు అహంకారంగా, భయపడాల్సిన పని లేదు, నేను ఒక్కడినే వాళ్ళందరినీ ఎదుర్కొంటాను. ఆనంద్ను రాజు ముందుకు తీసుకొచ్చారు. అప్పుడు ఆనంద్, మహారాజా, యుద్ధం శక్తితో కాదు, వ్యూహంతో గెలుస్తారు అన్నాడు. అప్పుడు రాజుగారు నవ్వుతూ, నువ్వు పండితుడివి మాత్రమే, యుద్ధం గురించి నీకేమి తెలుసు అని తన మాటలతో రాజు అతన్ని అవమానించాడు. రాజు వెంటనే సైన్యానికి యుద్ధానికి పంపాడు. ఎలాంటి ప్రణాళిక లేకుండా యుద్ధం ప్రారంభమైంది. కానీ శత్రువు ముందే వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. రాజ్యం మొదటిసారి ఓడిపోయింది. రాజ్యం క్రమంగా కూలిపోసాగింది. ప్రజలు భయపడ్డారు. ధనం తగ్గింది. సైన్యం బలహీనమైంది. అప్పుడు రాజు తనలో తానే ఇలా అనుకున్నాడు: నేను గెలవాలనుకున్నాను, కానీ వినడం మర్చిపోయాను. రాజు చివరికి ఆనంద్ను పిలిపించాడు. రాజు వినయంగా, నాకు సహాయం చెయ్యి అని ఆనంద్తో అన్నాడు. అప్పుడు ఆనంద్, ఇప్పుడు మీరు వినడం మొదలుపెట్టారు, అదే మొదటి విజయం. ఆనంద్ వ్యూహం చెప్పాడు. నేరుగా యుద్ధం కాదు, సరైన సమయంలో దాడి జరిగింది. ప్రజల సహకారం లభించింది. చివరికి యుద్ధం గెలిచారు. అప్పుడు రాజు, నా గెలుపు నా అహంకారం వల్ల కాదు, నా వినయం వల్ల అన్నాడు. అహంకారం తాత్కాలిక గెలుపు ఇస్తుంది, కానీ వినయం శాశ్వత విజయాన్ని ఇస్తుంది. మీ జీవితంలో కూడా అహంకారాన్ని వదిలి వినయాన్ని తీసుకుంటే విజయం మీ దగ్గరే ఉంటుంది. ధన్యవాదాలు.